సమాజంలో రక్షణ లేకుండా పోతుంది. మంచివారిగా నమ్మించి నిండా ముంచుతున్నారు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. స్నేహం ముసుగులోనో ప్రేమ ముసుగులోనో అమాయకులను నమ్మించి అవసరం తీరాక చంపేస్తున్నారు. తనను నమ్మి వచ్చిన మహిళను బంగారం కోసం చంపేశాడు ఓ దుర్మార్గుడు. తన ఆర్థిక అవసరాల కోసం ఓ అమాయకురాలి ప్రాణాలు తీశాడు. సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘటనపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. నమ్మి వెంట వచ్చిన మహిళను ఓ కిరాతకుడు ఆర్థిక అవసరాలు తీర్చుకోవటానికి హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని మడకశిర మండలం ఉగ్రేపల్లి గ్రామం వద్ద అటవీ ప్రాంత వంకలు 15 రోజుల క్రితం గుర్తు తెలియని ఓ మహిళ శవం కనిపించింది. పాతిపెట్టిన శవాన్ని వీధి కుక్కలు బయటకు లాగగా పుర్రె బయటపడింది. దీంతో ఆ ప్రాంతమంతా భరించలేని దుర్వాసన మొదలైంది. పశువుల కాపరులు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ట్రైనీ డీఎస్పీ ఉదయపావని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. శవం యొక్క ఆచూకీ కోసం చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలు ఆరా తీశారు. కర్ణాటకలోని పావగడ తాలూకా అరసికెర పోలీస్ స్టేషన్లో ఉమాదేవి అనే మహిళ కనిపించడం లేదని ఫిర్యాదు నమోదయింది. ఉమాదేవి బంధువులకు మడకశిర పోలీసులు శవం ఆనవాళ్లు చూపించారు. వారు ఆ శవం ఉమాదేవిదే అని గుర్తించారు. పోలీసులు కేసు ఛేదించి ఆ పుర్రె కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఉమాదేవిగా గుర్తించి హత్యకు గురైనట్లు తేల్చారు. మాకు మార్చి 14వ తారీఖున అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ దొరికిందండి ఉగ్రేపల్లి ఫారెస్ట్ ఏరియాలో. తర్వాత మేము పక్కనున్న కర్ణాటక పోలీస్ స్టేషన్స్ వాళ్ళతో మిస్సింగ్ కేసెస్ ఏమైనా ఫైల్ అయ్యాయేమో అక్కడ చూసుకొని వాటిని టాలీ చేసినప్పుడు మా కానిస్టేబుల్స్ వల్ల కానీ మా ఎస్ఐ గారు వాళ్ళు కానీ అంటే ఇన్ఫర్మేషన్ అది లాగాము, ఎక్కడ ఏ మిస్సింగ్ కేసెస్ పోయాయి, ఆ ఏజ్ గ్రూప్ అమ్మాయి ఇట్లా ఒక 3 months బ్యాక్ మిస్ అయిన వాళ్ళు ఎవరని. అప్పుడు మాకు అరిసెకేర్ కర్ణాటక రాష్ట్రంలో అరిసెకేర్ అనే ఊర్లో ఒక అమ్మాయిని తెలిసింది. తర్వాత వాళ్ళ బంధువులు పిలిపించడం, ఐడెంటిఫికేషన్ అంతా చేయించడం జరిగింది. అమ్మాయి బట్టలు, కాళ్ళు పట్టీలు వాటితో మాకు ఒక ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చాము. తర్వాత అమ్మాయి యొక్క కాల్ డేటా మేమంతా విచారిస్తుంటే ఆ అమ్మాయి లాస్ట్ కాల్ ఎవరికి చేసింది అన్నది మేము చూస్తే ఈ ఊరు కదిరేపల్లి విలేజ్కి చెందిన నరసింహమూర్తి అనే వ్యక్తికి చేస్తే అతని మీద అప్పటి నుంచి నిఘా పెట్టాము. మా క్రైమ్ పార్టీని పంపించాము, 2 కానిస్టేబుల్స్ని. అతను ఇక్కడ దగ్గరలోనే డబాస్పేట్ అనే దగ్గర, అది కూడా కర్ణాటకలో ఉంది, అక్కడ క్యాంటీన్లో వర్క్ చేస్తూ ఉండేవాడు. సో అతని మీద మేము నిఘా పెట్టి అతని గురించి వివరాలు అవన్నీ తెలుసుకున్నప్పుడు అతని గురించి మేము అంటే ఇన్ఫార్మర్స్ని పెడితే తెలిసింది ఏంటంటే అతను బెట్టింగ్కి జూదానికి బాగా అలవాటు పడ్డాడు. ఆల్రెడీ 2 దొంగతనాల కేసులు అతని మీద నమోదై ఉన్నాయి. ఇంట్లోనే దొంగతనం చేశాడు ఒకసారి అని తెలిసింది. కానీ వచ్చిన డబ్బులన్నీ కూడా బెట్టింగ్కే పోగొట్టుకునేవాడు, ప్రతిసారి ఆన్లైన్ రమ్మీ అవన్నీ. మేము అతని బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా పరిశీలిస్తే వచ్చిన డబ్బులన్నీ కూడా అట్లనే పోయేవి. తర్వాత అతన్ని మేము పట్టుకున్న తర్వాత అతన్ని విచారించి ఎందుకు చేశావు, ఓన్లీ 1,50,000 రూపాయల కోసం ఒక అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏంటి అని అడిగితే, నేను డబ్బుల కోసమే చేశాను మేడం, ముందు రోజు రాత్రే నేను ప్లాన్ చేసుకున్నాను అమ్మాయిని పిలిపించి చంపుదామని. అమ్మాయిని ఎట్లా చంపాలి అన్నది అవంతా కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఇట్లా ఫింగర్స్ పెట్టి అమ్మాయిని ఊపిరాడకుండా చేస్తే ఆ అమ్మాయి చనిపోతుందని తెలుసుకున్నాను. సో అట్లా అమ్మాయిని చంపి తర్వాత అక్కడే దొరికిన ఒక తాడుతో అమ్మాయి మెడ అనేది బిగించి అమ్మాయిని చంపేశాను అని చెప్పాడు. తర్వాత వచ్చిన డబ్బులు కూడా మళ్ళీ ఆ బెట్టింగ్కే వాడాడు, అవి కూడా పోయినాయి. వాడు ఇంకే రీజన్ చెప్పలేదు, అదొక్క రీజన్తోనే అమ్మాయిని పిలిపించి నమ్మించి మోసం చేసి అట్లా అమ్మాయిని చంపానని చెప్పాడండి. దీనిలో మాకు మా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కానీ, అక్కడికి వెళ్ళి సర్వేలెన్స్ చేయడం కానీ, అతన్ని పట్టుకోవడానికి కానీ, మా పోలీస్ స్టేషన్ సిబ్బంది కానీ మాకు ఇదంతా టెక్నికల్ హెల్ప్ అనేది చాలా కావాలి. పైన డిస్ట్రిక్ట్ అథారిటీస్ కానీ, ఎస్పీ మేడం గారు కానీ, డిఎస్పీ గారు కానీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వచ్చారు. 14 రోజులుగా కూడా ఎప్పుడు అడుగుతుండేవాళ్ళు ఏంటి సంగతి అనేసి. సో దానికి తగిన హెల్ప్ కూడా మాకు ఇస్తూ ఉండేవారు. దానివల్లే మేము దీన్ని ఛేదించగలిగాము. థ్యాంక్ యూ. ఉమాదేవి తల్లిదండ్రుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. వారిచ్చిన సమాచారం ప్రకారం మడకశిర మండలం కదిరేపల్లి గ్రామానికి చెందిన పి నరసింహమూర్తి అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. మడకశిర మండలం కదిరేపల్లికి చెందిన పి నరసింహమూర్తి పావగడ తాలూకా అరసికెరకు చెందిన ఉమాదేవితో బెంగళూరులో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తరువాత వారిద్దరి మధ్య వివాహేతర బంధంగా మారింది. గతేడాది నవంబర్ 16న నరసింహమూర్తి తన ఆర్థిక అవసరాల కోసం ఉమాదేవి దగ్గర ఉన్న
ఉన్న బంగారు నగలను కాజేయాలనుకున్నాడు. యూట్యూబ్ లో చూసి హత్యకు ప్లాన్ వేసుకున్నాడు. స్వగ్రామం అరసికెరలో ఉన్న ఉమాదేవికి ఫోన్ చేసి నిన్ను కలవాలనుందని ప్రేమగా అడిగాడు. ఉమాదేవి నిజమేననుకుని పావగడకొచ్చింది. అక్కడ్నుండి ఇద్దరూ ద్విచక్ర వాహనంపై మడకశిర మండలం ఉగ్రిపల్లవి అటవీ ప్రాంతానికి వెళ్లారు. ముందే ప్లాన్ చేసుకుని ఉన్న నరసింహమూర్తి ఉమాదేవి గొంతుకు తాడు బిగించి హత్య చేసి అక్కడే ఇసుకలో పూడ్చిపెట్టాడు. పోలీస్ విచారణలో ఉమాదేవి తల్లి, ఇద్దరు అక్కలు మడకశిర పోలీస్ స్టేషన్ కు వచ్చి అక్కడున్నది తమ కుమార్తె మృతదేహంగా నిర్ధారించారు. తన ఆర్థిక అవసరాలు తీర్చుకోవటానికి ఆమెను హత్య చేసినట్లు నరసింహమూర్తి నేరం అంగీకరించాడు. దీంతో అతన్ని మడకశిర కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. గత 15 రోజుల కిందట ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఉగ్రేపల్లి ఫారెస్ట్ ఏరియాలో దొరకడం జరిగింది. దాంట్లో వచ్చేసి ఒక బాడీ నుండి నడుము నుండి కింది వరకు వండేసి పుర్రే మాత్రం బయటకు వచ్చేసి ఉన్నది. వీఆర్ఓ కంప్లైంట్ మేరకు ట్రైనీ డిఎస్పీ ఉదయభావని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా చుట్టుపక్కల ఎవరన్నా మిస్సింగ్ ఉమెన్స్ ఉన్నారని చెప్పేసి సెర్చ్ చేస్తే పావగడ ఏరియాలో అర్సికేరలో ఒక అమ్మాయి సేమ్ ఏజ్ గ్రూప్ అని తప్పిపోయిందని చెప్పేసి సమాచారం అనుకోవడం జరిగింది మేడం. అది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ డౌట్ వచ్చేసి మేము ఈ అమ్మాయి మిస్సింగ్ ఎవరు ఉన్నారా ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళని గురించి ఎంక్వైరీ చేస్తే మరుసటి రోజు వాళ్ళు వచ్చేసి ఈ బట్టలు తర్వాత ఆ పిల్ల కాళ్ళకుండే గొలుసులు పట్టేసి ఆ అమ్మాయి పావుగడ ఏరియాకు చెందిన ఉమాదేవిగా గుర్తించి వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు అందరూ గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగా మేము విచారిస్తే ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమంటే ఈ అమ్మాయిని నరసింహమూర్తి అనే అతను ఈ అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండేసి ఈ అమ్మాయిని నమ్మించి తీసుకొచ్చి ఆ ఏరియాకి తీసుకొచ్చి ఆ అమ్మాయిని చంపేసి ఉగ్రేపల్లి చెరువు వంకలో ఇసుకలో పూడ్చిపెట్టి అమ్మాయి దగ్గర ఉన్న గోల్డ్ ఇయర్ స్టడ్స్, చైన్ ఒకటి, తర్వాత కమ్మలు ఇవన్నీ తీసుకొని పోవడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.